అందరికి నమస్తే నోళ్ళ ఎట్లున్నారు అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానోళ్ళు. మన ఎంఆర్ మీడియా తెలంగాణల రోజు లెక్కనే ఇలా పొద్దుగాలటి నుంచి ఇప్పుడు పొద్దుక దాకా నేను వార్తలు చదివే ఏళ్ళ దాకా ఏమేం వార్తలు వచ్చినాయి ఏం కథ అని అన్ని ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. ఇంకెందుకు ఆలస్యం మరి? అందరు ఏడాడు ఉన్నారో అందరు వచ్చి పెద్ద ఫోన్లు పట్టుకొని ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ ఓపెన్ చేసి కూర్చోండ్రి. ఇక టీవీలకు అటాచ్ చేసుకోవచ్చు అనుకునేటోళ్ళు టీవీలకు కూడా అటాచ్ చేసుకోండి. ఇంకేంది మరి? ఇక మొదగాలు ఒక గమ్మతి ముచ్చటతోనే మొదలు పెడతా. ఒక వీడియో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఆ వీడియో ఏంటంటే ఆల్మొగలు ఇద్దరు అవతలకు పోయినరోళ్ళ బజారుకు పోయిన కాడ బండి పార్కు చేసిండ్రు. ఇక బండి పార్కు చేసి ఇక చూసుకొని సామిరంగా భార్య జుట్టు భర్త పట్టుకున్నాడు, భర్త జుట్టు భార్య పట్టుకొని ఒకలే కొట్టుకునుడు, ఒకటే గుద్దుకునుడు, ఒకటే తన్నుకునుడు, ఒకటే పంచాది. ఇక ఈ వీడియోనైతే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. యాడికి పోయిన ఆలుమొగల పంచాయతీ దప్పదంటారు కదా. కనీసం మరి మంది చూస్తాండ్రు. నాలుగు గోడల మధ్యలో ఉన్నప్పుడు లొల్లి పెట్టుకుంటే అది వేరు, కానీ కొట్టుకునుడు తన్నుకునుడు మీ ఇష్టం. కానీ మరి బజార్ మీదకి ఎక్కిన మంది చూస్తాను అనే సొయ్యి లేకుండా గిట్ల కొట్టుకుంటే ఎట్లా అని చెప్పేసి నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తూ ఉన్నారు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ. అయితే నిన్న మొన్నటి దాకా అఘోరీ వర్షిని వీడియో నడిచింది కదా నొల్ల. ఇక అఘోరీ కథ తొడిచింది. లావణ్య రాజు తరుణ్ ముచ్చట మళ్ళీ తెర మీదకి వచ్చింది. రైట్, కొంచెం సెన్సిటివ్ ముచ్చటనే అయినప్పటికీ కూడా అసలు సోషల్ మీడియా అంటే ఈ గిసొంటి వాటికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ఉన్నారు. ఈ గిసొంటి వాటిని ఎక్కువ చూసేటందుకు ఇష్టపడతా ఉన్నారు జనాలు. నిన్న మొన్న మొత్తము అఘోరీ వర్షిని అఘోరీ కథ శ్రీనివాస్ గురించి ముచ్చట్లు తీసినా కొద్ది బయట వెళ్తా ఉంది. ఎన్నో ఏళ్ళ నుంచి సాధన చేసినా, ఎన్నో ఏళ్ళ నుంచి కథలు చేసినా అని చెప్తే 5-6 ఏళ్ళ కిందనే శ్రీనగర్లో తిరిగిండ, శ్రీనగర్ కాలనీలో తిరిగిండట హైదరాబాద్లో. మొత్తం మీద జుట్టు కథ కార్ఖానా అబ్బా కాకది మొత్తం వేరే లెవెల్ ఉన్నది. ఇక అసలు కథ బయటపడే వరకు అఘోరీ కథ గిరా అని చెప్పేసి ముక్కున ఏలేసుకుంటుర్రట జనాలు. నిన్న మొన్న అఘోరీ కథ నడిచింది. ఇలా రాజు తరుణ్ లావణ్య ముచ్చట నడుస్తూ ఉన్నది తెర మీదకి. ఏంటంటే ఆ రాజు తరుణ్ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ రాజు తరుణ్ ఇంటికాడికి పోయిండ్రు. రాజు తరుణ్ ఇంటికాడికి పోతే అక్కడ ఆల్రెడీ లావణ్య ఉన్నదని తెలిసినా కూడా ఇల్లు పెద్దగా ఉన్నది, ఏదో ఒక రూమ్లు ఉంటామని చెప్పేసి కిరాయి కొంపల సొంతం ఇల్లు ఉన్నా కూడా కిరాయి కొంపల ఎంతగానో ఉండాలని చెప్పేసి వాళ్ళ ఇంటికి పోతే లావణ్య రానియలేదు. మొత్తం మీద ఈ కథ గీరచ్చ నడుస్తూ ఉన్నది. గీరచ్చలు చూసుకుంటేనే రాష్ట్రంలో ఏం నడుస్తుంది ఏం కథ మనకు తెలియకుండా అక్కర్లేదు. కానీ ఈ ముచ్చట్లు తీసుకుంటా మనం పొద్దేలా తీద్దాము. మొత్తం మీద ఇక మరి గివిట్నే జనాలు బాగా ఎగబడి చూస్తూ ఉన్నారు. రైతుకు తిప్పలైంది, ఆవేదన అయింది అని చెప్పైతే ఎవరు చూస్తలేరు. రైతులకు కష్టాలు ఉన్నాయి, రైతులకు రైతు బంధు ఎత్తలేదు, రైతులకు రుణమాఫీ అయితలేదు, రైతులు గోసెలదిస్తుంటే ఎవరు చూస్తలేరు. కానీ ఎన్నో సమస్యలు ఉన్నాయి. దుబాయ్లా పాకిస్తానోడు పాపం ఇద్దరిని ఉచితార్థంగా జీవి తీసిపోయిండు. వాళ్ళు ఒకటే బేకీలో పనిచేస్తారట, ఒకటే బేకీలో పనిచేసేటోళ్ళట. ఈ మధ్యలో వక్ఫ్ బిల్లు సవరణ అనే ముచ్చట్లు తెర మీదకి వచ్చినాయి కదా. ఇక సవరణ ముచ్చట వచ్చే వరకు మత విద్వేషాలు రెచ్చగొట్టినట్టు అయిందట. మతానికి సంబంధించిన ముచ్చట్లు వచ్చే వరకు వాంచిగా వాడు ఏం చేసిండు, ఇద్దరిని ఒడిచిండు, అవతల పడ్డాడు. మూడో ఆయనకు పాపం ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నాయి. ఆ మృతదేహాలు ఇడికి తెచ్చేటోళ్ళు ఎవరు చేసేటోళ్ళు ఎవరు, మరి ప్రభుత్వాలు ఎంతవరకు సహకారం అందిస్తే కిషన్ రెడ్డి లేఖ రాసిండట. ఏంది ఏం కథ అనేది తెలియదు. ఇక గిసోని ముచ్చట్లు చెప్తే ఎవరు చూసేటోళ్ళు లేరోళ్ళు. ఇక అఘోరీ వర్షిని పెండ్లి, రాజ్ తరుణ్ లావణ్య లొల్లి, రోడ్డు మీద తన్నుకున్నారు, పంచాయతీలు అయినాయి. గిసొంటి వాటిని బాగా చూస్తూ ఉన్నారు జనాలు. ఇక మరి ఏం జమానా అయిపోయింది, ఏం దునియా అయిపోయింది అర్థమైతలేదు. కష్టాలు నష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. బాధక సాధకాల నుంచి అడ్జస్టోళ్ళు ఇవ్వాలని ముచ్చట్లు చెప్తే ఎవరు చూస్తలేరు. ఇది గమ్మత్ అనిపిస్తూ ఉన్నది కథ. ఇక మళ్ళీ ముంగడ పడ్డది. రాష్ట్రంలో సమస్యలన్నీ మళ్ళీ పక్కకు పడతాయి. ఆ 2 ఛానళ్ళే అవ్వా, ఆ 2 ఛానళ్లకు దండం పెట్టాలి. ఇక ఆ 2 ఛానళ్ళు ఏవో మీకు తెలుసు, ఆ 2 ఛానళ్ళు ఏవో మీకు తెలుసు. కానీ ఆ 2 ఛానళ్లకు దండం పెట్టాలి. దండం పెట్టి ఇంకేమన్నా చేసినా కూడా తక్కువని. మొత్తం మీద వ్యూయర్షిప్ మొత్తం మాకే రావాలనుకుంటుర్రో ఏందో మార్చి తమ్మునేళ్ళు గదే ముచ్చట్ను మార్చి తమ్మునేళ్ళు పెట్టుకుంటా ఈ కథ ఎత్తవరు. సరే, ఇక ఇయ్యలట్లు ముచ్చట్లలో కథ. ఇక మహబూబాబాద్లో ఒక ముచ్చట వెలుగులోకి వచ్చింది. అంగన్వాడీ ఆయం ఉంటుంది కదా, అంగన్వాడీ ఆయం ఏం చేసిందట, ఆ పిల్లగానికి పాపము ఒక పిల్లగానికి ఇక తల్లిదండ్రులు అంగన్వాడీలు ఎత్తారు కదా, ఒక పిల్లగానికి షాకు కాల్చి వాతలు పెట్టిందట. ఎవ్వరు పట్టించుకోలేరట. మరి గింతగాతుగానికి ఎందుకు పాల్పడ్డదో ఆయమ్మ తెలియదు. కానీ మహబూబా సిగ్నల్ కాలనీలో అంగన్వాడీ ఆయా కత్తి కాల్చి 5 ఏళ్ల మణిదీప్కు వాతలు పెట్టింది. ఆయా తీరుపై తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదును సిడిపిఓ పట్టించుకోలేదని ఆరోపణ చేసిండ్రు. ఆందోళన చేపట్టిన చిల్లారి బంధువులు మొత్తము దూషించిండ్రు అని చెప్పేసి బంధువులు దూషించిండ్రు అని చెప్పేసి ఇక్కడ వార్త.
రైట్. మొత్తం మీద ఇక ఆస్తి పిచ్చి పాడగానే ఆస్తి పిచ్చి పైసా పిచ్చి పొంగ కట్టుకపోతారా కొంటపోతారా ఎంబట ఏది రాదు. నువ్వు పోయే నాడు 6 అడుగుల జాగా నిన్ను బొందబెట్టిన జాగా కూడా నువ్వు కొంటబోవు అని చెప్పినప్పటికి కూడా కాకపోతే ముచ్చట ఏంటంటే పైసా చుట్టే తిరుగుతా ఉన్నది. పైస ఉండడే మంచిగా బతుకుతాడు, పైసలు ఏరోడే పేదరికంలో బతుకుతాడు, అది చూస్తా ఉన్నాం. కానీ మరి బంధత్వాలు తెంపుకొని మరి పైసా చుట్టూ పాకులాడమని ఎవ్వరు చెప్పరు, ఆ పైసా చుట్టే పడగలెత్తమని ఎవ్వరు చెప్పరు. అయితే ఈడ ఒక ముచ్చట ఏంటంటే ఇది మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆస్తి కోసం కన్న తండ్రికి తలకొరివి పెట్టనున్నాడట. ₹1 10 బంగారం ఇస్తే కానీ తలకొర పెట్టనని కూర్చున్నాడట. మొండికేసి కూర్చున్నాడట. పో నీ మొండితనం అంతున్నదా, ఎట్లయితే గట్లా అయిపో అని చెప్పేసి చిన్న బిడ్డను పిలిపించి తలగొర్రాయి పెట్టిపించారట పాపం పెద్ద ఆయనకు. యోగి కథ పోయేనాడు ఏం కొంటపోతారు, పోయేనాడు ఏం పట్టుకపోతారో ఏం తెలియదు. కానీ యోగిసంటే అమానవీయ ఘటనలు అయితే చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇంతకంటే దారుణమైన ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి. పున్నామ నరకం నుంచి రక్షించువాడే పుత్రుడు అని చెప్పేసి అప్పుడెప్పుడు చిన్నప్పుడు చదువుకునేది. ఇలా ఆ తలగొరవి పెట్టలేడు ఆ కొడుకు. మొత్తం మీద ఏమైందో ఏం కథనో కానీ నా కొడుకు గిసొంటాడా అని తెలిస్తే ఆ తండ్రి ఆత్మకు శాంతి కూడా చేకూరదు కావచ్చు. మొత్తం మీద చిన్న బిడ్డను పిలిపించి తలగొర్రాయి పెట్టిపించారు. ఈ పరిస్థితి కనబడతా ఉన్నది. రైట్. ఇక ఇంకొక ముచ్చట మనం ఇక్కడ చదువుకోవాలి. నిజామాబాద్ జిల్లాలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు. వచ్చినోళ్ళకి వచ్చినాయట, రానోళ్ళకి రానేలేవట. మరి ఇప్పుడు ఏవైతే సన్నబియ్యం కార్యక్రమం ఉన్నాయో స్టాక్ ఉన్నదని చెప్పేసి కొంతమందికి దొడ్డు బియ్యమే ఇచ్చిరట, కొన్ని జాగాలలో నో స్టాక్ బోర్డు పెట్టిరట. ఇప్పుడే బియ్యం రావద్దు, బియ్యం లేవు అని చెప్పేసి డీలర్ షాపులు మూసేసుకొని పోతా ఉన్నారట. డీలర్లకు ఒత్తిడి ఏర్పడతా ఉన్నదట. ఈ పరిస్థితి మనకు కనబడతా ఉన్నది కదా. అయితే ఈ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం అని చెప్పేసి నిజామాబాద్లో జూపాలి కృష్ణారావు మొత్తం మీద వాళ్ళతోని ఇగో సార్ వెళ్ళండి సార్, మొత్తం మీద జూపాలి కృష్ణారావు సన్నబియ్యంల పంపిణీ చేసి వాళ్ళతో కూర్చొని తినడు నిజామాబాద్ జిల్లాలో. ఇక ఇంకొక ముచ్చట ఎంజీ ఫుడ్ కోర్ట్లో ఇది ఏడ జరిగింది అని అంటే ఎంజీ ఫుడ్ కోర్ట్లో కూలిన చికెను, మటను, ఇతర ఆహార పదార్థాలు సరఫరా అవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికులు, పరిసర ప్రాంత ప్రజలు రోజు ఇక్కడ తినే ఆహారం నాణ్యతపై సందేహాలు తలెత్తుతున్నాయి. మొత్తం మీద జర బయట తినేటోళ్ళు జాగ్రత్తలు వ్యవహరించారు. మొన్న మేము జేబీఎస్ బస్ స్టాండ్, ఇది లైవ్లో చెప్తున్నా, ఎంఆర్ మీడియాలో షార్ట్లో కూడా ఉంటుంది. అదొకటి గణేష్ ఫుడ్ కోర్టు లేకపోతే టిఫిన్ సెంటర్ ఏదో ఉంటుంది. ఆ బస్ స్టాండ్ లోపలికి పోతే జూబ్లీ బస్ స్టాండ్ ఏదైతే ఉంటుందో బస్ స్టాండ్ లోపలికి పోతే ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది. వాళ్ళ ఇగో బోండాకి ఇట్లా చుంచిన గంతే గీత పొడుగు బొద్దింకెళ్ళింది. జర బయట తినకుండ్రి, సాధ్యమైనంత వరకు. ఒకవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నామని చెప్తానే ఉన్నారు. హోటళ్ల యాజమాన్యాలు మాత్రము ఈ ఫుడ్ కోర్టులు మరి పైసలు చేసుకోవాలని అనుకుంటారు. పైసలు తీసుకునేటప్పుడు మేము పెట్టే పైసల మీద బతికినప్పుడు, మేము పెట్టే పైసల మీద వ్యాపారం చేసుకున్నప్పుడు, మేము పెట్టే పైసల మీద మీరు కోటీశ్వర్లుగా ఎదిగినప్పుడు కనీసం మాకు నాణ్యమైన భోజనం పెట్టాలనే తెలివి లేకపోతే ఎట్లా చెప్పుండ్రి. మొత్తం మీద కుళ్ళిన మాంసము, కుళ్ళిన ఆహారము ఫ్రిడ్జ్లలో పెట్టుడు, నెలల కమానం పెట్టుడు, మళ్ళీ ఫుడ్ పాయిజన్లతో ఇబ్బంది అవుడు. అయితే ఈ ముచ్చట ఇట్లుండగా ఇంకొక ముచ్చట కూడా వచ్చింది వాళ్ళు. ఇది ఏంటంటే ఏఐని చాట్ జీపీటీని పుచ్చకాయ కొనేటందుకు మన కర్బూజా పండ్లు, ఇప్పుడు ఎండాకాలం కదా, చల్లగా కర్బూజకాయలు తినబుద్ధి అవుతుంది కాబట్టి చాట్ జీపీటీని ఒక వ్యక్తి వాడిండు అన్నట్టు. ఏఐని అడిగిండు, ఇట్లా ఫోటోలు తీసుకుంటే ఇట్లా స్కానర్ ఓపెన్ చేసి ఈ పుచ్చకాయలలో ఏ పుచ్చకాయ మంచుకున్నది అని చెప్పేసి ఇట్లా పెడితే ఆ చాట్ జీపీటీ ఒక పుచ్చకాయని ఎంపిక చేసింది. ఒక కర్బూజకాయని ఎంపిక చేయంగానే ఆ కర్బూజకాయ తీసి కోస్తే మంచిగా ఎర్రగా ఉన్నదట. మరి ఆడు ఉన్నాయని ఎర్రగానే ఉన్నాయా తెలియదు. కానీ మొత్తం మీద ఈ ఏఐని వాడి చాట్ జీపీటీని వాడి ఆ కర్బూజకాయ కొన్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పుచ్చకాయ కొనేటందుకు కూడా ఏఐ చాట్ జీపీటీని వాడిందంటే గ్రేటు కదా. మొత్తం మీద దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడతా ఉన్నది. రైట్. ఇంకొక వార్త, ఇక్కడ బాపట్ల జిల్లా వేటపాలెం కాడ ఆమోదగిరి పట్టణంలో సిమెంట్ రోడ్ వేసే క్రమంలో ఇప్పుడు గలీలలో సిమెంట్ రోడ్ వేస్తారు కదా, తార్ రోడ్డు కాకుండా సిమెంట్ రోడ్ వేది, కాంక్రీట్ రోడ్ వేసే క్రమంలో అయితే ఒక ఆయన వాళ్ళ ఇంటి ముంగట కారు పెట్టిండట. వాళ్ళ ఇల్లా లేకపోతే వేరేటోళ్ళ ఇల్లా తెలియదు. ఏడాది పొద్దాయనట ఆడ పెట్టి, అది రిపేర్కి వచ్చిందా ఏం కథనో తెలియదు. ఆడంగా రోడ్ వేసే కార్యక్రమం ఉండునట. కాంట్రాక్టర్ ఎన్నిసార్లు చెప్పినా, పంచాయతీ కార్యదర్శి ఎన్నిసార్లు చెప్పినా, మందలిచ్చినా, కారు తీయండ్రి, రోడ్డు ఎత్తము, రోడ్డుకి అడ్డం వస్తుంది కారు అని చెప్పినా కూడా అసలు ఇన్లేదట, పట్టించుకోలేదట. తిక్కలేసిన కాంట్రాక్టర్ ఏం చేసిందంటే ఆ కారు అక్కడ ఉండంగానే ఎక్కముందే సీసీ రోడ్ వేసుకుంటా పోయిండు. ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వార్త ఇట్లున్నది. ఇక ఇంకొక ముచ్చట ఏంటంటే ఎవరైతే ఉన్నారో స్మితా సబర్వాల్ మీద
రాష్ట్ర సర్కార్ కక్షగట్టినట్టే అర్థమవుతా ఉన్నది. ఏమైంది ఏం కథ అని తెలియదు కానీ ఇది హైదరాబాద్కు సంబంధించి హాయ్ హైదరాబాద్ అని సంబంధించి ఒక ట్విట్టర్ వేదికగా ఒక ఫోటో విడుదలైందోళ్ళ. అది ఏఐ జనరేటెడ్. ఏ ఫోటో అంటే హెచ్సియు భూములకు సంబంధించి నెమళ్ళు జింకలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ఉంటుంది ఆ ఫోటో. వాస్తవానికి ఏఐ ఫోటోలు ఫేక్ ఫోటోలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు, ఏదైనా ఏఐ వాడుతూ ఉన్నారు. కాకపోతే వాస్తవమైన వీడియోలు ఉన్నాయి కదా, నిజంగానే నెమళ్ళు ఏడ్చిన వీడియోలు ఉన్నాయి, నిజంగానే జింకలు చనిపోయిన వీడియోలు ఉన్నాయి. ఇది సోషల్ మీడియాలో ఇట్లా వైరల్ చేసుకున్నారు కావచ్చు. అయితే స్మితా సబర్వాల్ కూడా హాయ్ హైదరాబాద్ నుంచి పోస్ట్ అయిన పోస్టును రీట్వీట్ కొట్టింది. రీపోస్ట్ చేస్తారు కదా ఈ మధ్యకాలంలో, ఎక్కువ ఏదైనా నచ్చితే రీపోస్ట్ కొడతారు, వాళ్ళకు నచ్చిన క్యాప్షన్ రాసుకుంటారు. గట్లనే స్మితా సబర్వాల్ కూడా ఆ క్యాప్షన్ రాసుకొని అది పోస్ట్ చేసింది, రీపోస్ట్ చేసింది. ఆమె ఏమో ప్రత్యేకంగా ప్రత్యేకంగా రాయలే, దాన్ని రీపోస్ట్ చేసింది. ఇక రీపోస్ట్ చేసినందుకు కక్షగట్టిన రాష్ట్ర సర్కార్ ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసిండ్రు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే దిశగా వాళ్ళు ముంగడికి పోయిండ్రు అని చెప్పేసి ఆమెకు నోటీసులు జారీ చేసిండ్రు. మొన్న ఆ మధ్యలో అనుంగ మీడియాలో కూడా ఏం చేసుకున్నారంటే స్మితా సబర్వాల్ గురించి కారు గురించి ఏదో స్టోరీ రాసుకొని వచ్చిండ్రు. అది నిజమెంతో తెలియదు, అవాస్తవం ఎంతో తెలియదు, వాస్తవం ఎంతో తెలియదు, కానీ కారు గురించి ఒక స్టోరీ రాసుకొని వచ్చిండ్రు. మొత్తం మీద స్మితా సబర్వాల్ మీద రాష్ట్ర సర్కార్ కక్ష కట్టిందా, కావాల్సుకొని ఇట్లా చేస్తుందా, కక్ష కట్టి ఈ కార్యక్రమాలకు పాల్పడుతుందా అంటే అవుననే ముచ్చట్లు వినబడతా ఉన్నాయి. ఇగో ఈ పరిస్థితి అప్రతిష్ట పాలు చేసిందట. ఎక్కడ అప్రతిష్ట పాలు? ఇలా అప్రతిష్ట పాలైనరో ప్రతిష్ట పాలైనరో సుప్రీంకోర్టు ధర్మాసనం బయట పెట్టిన ముచ్చట్లు, సుప్రీంకోర్టు నుంచి వచ్చిన కమిటీ సిఈసి ఏదైతే ఉన్నదో ఆ సిఈసి కమిటీ బయట పెట్టిన ముచ్చట్లన్నీ మనకు కుండబద్దలు కొట్టినవి తేట తెల్లం చేసింది. రాష్ట్ర సర్కారు నిజంగానే తను చేసిన పనుల వల్ల అప్రతిష్ట పాలైందా, లేకపోతే ఏ వీడియోల వల్ల ఏ జనరేటెడ్ ఫేక్ వీడియోల వల్ల అప్రతిష్ట పాలైందా అనేది సుప్రీంకోర్టు కుండబద్దలు కొట్టింది. రైట్. ఆ తీర్పు ఏమిచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనం అనేది మనం చూడొచ్చు. ఆ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు మనం ఒకసారి చూద్దాం. నిన్న అఫిడవిట్ దాఖలు చేసి వచ్చిండ్రు ఈ శాంతికుమారి, సిఎస్ శాంతికుమారికి సంబంధించి టీం మొత్తం పోయింది. ఆయనకు సంబంధించిన అడ్వకేట్ దగ్గర కూర్చున్న తర్వాత అఫిడవిట్ దాఖలు చేసి వచ్చిండ్రు సుప్రీంకోర్టు ధర్మాసనంలో. మనకు తెలిసి ముచ్చట. అయితే ఆ అఫిడవిట్లో ఏం దాఖలు చేసిండ్రు నిన్న కూడా చెప్పుకున్నాం మనం. అవి అడవి కాదు, 20 ఏళ్ళ భూములను అట్లా ఇడిచిపెట్టిండ్రు, అట్లా ఇడిచిపెట్టిన పూలనే అట్లా చెట్లు పొదలు కుప్పలు పెరిగినాయి అని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చారు. మాట్లాడుకుంటూ వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇయ్యాల విచారణ దాదాపు 11 గంటలకు మొదలుపెట్టింది. 11 గంటల తర్వాత 2 వరకు దాదాపు ఈ ముచ్చట్లన్నీ ఒడిచిపోయినాయి. ఒడిచిపోయిన పూల ఏం చెప్పింది తెలుసా సుప్రీంకోర్టు ధర్మాసనం? ఎట్లా నరికిండ్రు మీరు చెట్లను నరుకుడు సమర్థించుకుంటుండ్రా? పర్మిషన్ తీసుకున్నారా? చెట్లను నరికేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలని తెలియదా? ఎన్ని చెట్లు నరికిండ్రు? 100 ఎకరాలు. 100 ఎకరాల్లో ఒకవేళ మీరు సిఎస్ను కాపాడుకోవాలి, మీ అధికారులను కాపాడుకోవాలని అనుకుంటే 100 ఎకరాల అడవిని పునరుద్ధరణ ఎట్లా చేస్తారు? కూల్చేసిన చెట్లను మళ్ళా ఎట్లా చేస్తారు? పునరుద్ధరణ ఎట్లా చేస్తారో సరైన ప్రణాళిక చెప్పుండ్రి. ఇట్లా ఎందుకు చేసిండ్రు మీరు అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనము మొట్టికాయలేసింది. ఒక చేదు అంటే చేదు అనుభవం ఎదురైంది. చేదు అంటే చేదు, చాలా చేదు అనుభవం ఎదురైంది. ఆల్రెడీ 10,000 కోట్ల రూపాయలు తనఖా పెట్టి 10,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నట్టు టీఐఐజీకి అప్పచెప్పిండ్రు. ఎట్లా అప్పచెప్పిర్రు ఏం కథ అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం నుంచి వచ్చిన కమిటీ మొట్టికాయలేసింది. ఈ కమిటీ కూడా సిఈసి కమిటీ కూడా ఒక నివేదికను సమర్పించింది సుప్రీంకోర్టు ధర్మాసనంకు. మొత్తం మీద ఏమనుకుంటారు మీరు? అడవులంటే అవిటిని పునరుద్ధరణ ఎట్లా చేస్తారు? పునరుద్ధరణ చేసే మార్గం ఏమైనా చూపెట్టగలుగుతారా? ఎట్లా మీరు హైకోర్టు సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే ఇచ్చినప్పటికి కూడా మీరు జేసీబీలు ఎందుకు అట్లా పెట్టిండ్రు? జేసీబీలు పెట్టి ఎందుకు పనులు ముందటి కొనసాగించిండ్రు? ఆ అడవులు తీసేసుడితోని కుక్కలు ఎంటర్ అయ్యి కుక్కలు జింకలు చంపేస్తే మేము షాక్ అయినాం. 3 నుంచి 5 జింకలు జీవిడిచినాయి, మేము ఆ విషయాన్ని చూసి షాక్ అయినాం అని చెప్పేసి కుండ బద్దలు కొట్టే వరకు వీళ్ళ ముఖాలు ఏడబెట్టుకోవాలనో అర్థం కాలేదట. ఈ సిఈసికి సంబంధించి మొత్తం మీద ఒక నివేదికను అప్పచెప్పిండ్రు. ఏ ఫోటోలు రిపోర్ట్ చేసినందుకు ఆమె మీద స్మితా సబర్వాల్ మీద చేసిర్రు. మొత్తం మీద నోటీసులు జారీ చేసిండ్రు. ఇక ఈ పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం. ఇక ఈ సిఈసి కమిటీ ఏమేమి అంశాలు పొందుపరిచింది, సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఏ అంశాలు ఇచ్చింది అనేది మనం పోతా ఉంటే అంశం వచ్చినప్పుడు చదువుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ ఇంకో వార్త చదువుకోవాలి. ఏదైతే ఈ ఈడీ విచారణకు సంబంధించి ఒక వార్త మనం ఇక్కడ చదువుకోవాలి. ఈ ఈడీ విచారణ జరుగుతూ ఉన్నది.
రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మీద ఈడీ షీటు కూడా దాఖలు చేసింది. అయితే ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా వెంట వెళ్ళింది ప్రియాంక. హర్యానా భూ ఒప్పందానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసు విచారణ నిమిత్తము కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా బుధవారం మరోసారి ఈడీ కార్యాలయానికి వచ్చిండ్రు. ఈ సందర్భంగా ఆయన వెంట ప్రియాంక కూడా ఉన్నారు. వాద్రా ఆఫీస్లోకి పోతుండగా ప్రియాంక ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇసంటి వీడియోలు అయితే మస్తు వైరల్ అవుతాయి, రైట్. మొత్తం మీద ఈ సిఈసి కమిటీ అది ఏడుంది వార్త అని చూస్తున్నాయి. ఇక హెచ్సియు భూములకు సంబంధించి ఒకసారి ముచ్చట చెప్పేసుకుంటే ఓడిచిపోతుంది. హెచ్సియు భూములకు సంబంధించి సిఈసి కమిటీ ఏం నివేదిక ఇచ్చింది అనేది ఒకసారి మనం చెప్పేసుకుంటే అయిపోతుంది. అందుకనే అది ఎక్కడుందో అని వెతుకుతున్నా. హెచ్సియు యూనివర్సిటీకి సంబంధించి ఒకసారి, రైట్. హెచ్సియు యూనివర్సిటీకి సంబంధించి చెట్ల నరకవేతపై రేవంత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత ఈ జస్టిస్ గవాయ్ బెంచ్ ఏదైతే ఉంటుందో అది మేము ఒకవేళ అవి గవర్నమెంట్ భూములని చెప్పినప్పటికి కూడా మీరు అందులో ఒక్క చెట్టు నరకడానికి కూడా లేదు అని చెప్పేసి ఈ ఆదేశాలు జారీ చేసింది. అండ్ అది వచ్చినప్పుడు మాట్లాడుకుందాం, కానీ అది సిఈసికి సంబంధించి దొరుకుతలేదు. జర ముంగడికి పోయినాక ఏమేమి నివేదిక సమర్పించింది, ఆ భూములు ఎవరికి సంబంధించినాయి అని చెప్పేసి అలా ఫుల్ డీటెయిల్గా ఉన్నాయన్నట్టు అంశాలు. ఇక ఎమ్మెల్యే గారు జీతాలు ఇప్పించండి, జీతాలు రావట్లేదని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో చెల్లపాలెం గ్రామంలో కొన్ని నెలలుగా జీతాలు అత్తలేవని పారిశుద్ధ్య కార్మికులు ఏం చేసిర్రో పాలకుర్తి యశస్విని రెడ్డి అమ్మగారు ఉన్నారు కదా, ఇక అమ్మగారి దగ్గరికి పోదామని ప్రయత్నం చేసే వరకల్లా పోలీసులు ఒక దిక్కు, కార్యకర్తలు ఒక దిక్కు, పాపం పారిశుద్ధ్య కార్మికులను ఆడదాకా పోనీయలేదట. పోనీయలేదా ఆమెను కలవనీయలేదు. గంత భయం ఎందుకు సార్ వారు, గంత భయం ఎందుకు మేడం వారు? ఇలా వాళ్ళు ఓట్లెత్తనే కదా ఇలా అచ్చి కూర్చున్నావు నువ్వు, వాళ్ళు ఓట్లెత్తనే కదా ఇలా గద మీద నెక్కినవు, మరి ఎందుకు వాళ్ళని గలవవు? పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేక పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితే కాదు, రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల పరిస్థితి, ఉద్యోగాలు చేసుకునేటోళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది, అగమ్య గోచరంగా ఉన్నది, అసలు అస్తవ్యస్తంగా ఉంది, ప్రశ్నార్థకంగా ఉంది. ఇది మొత్తం మీద అక్కడ జీతాల కోసం అడుగుదామని పోతే అడగనియలేరట, పోనీయలేరట, రైట్. ఇలా ఈడీ ఏదైతే ఉన్నదో ఈడీ సోదాలు జరిపింది. హైదరాబాద్లో సూరానా గ్రూపు, సాయి సూర్య డెవలపర్స్ పైన ఈడీ సోదాలు నిర్వహించింది. సూరానా గ్రూప్ చైర్మన్ నరేందర్, డైరెక్టర్ దేవేందర్ ఇండ్లల్లో కార్యాలయాలలో సోదాలు, సూరానా గ్రూప్తో అనుసంధానంగా ఉన్న సాయి సూర్య డెవలపర్స్ పైన కూడా కేసులు ఈడీ మొత్తం మీద ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. అనుసంధానంగా ఉన్న సాయి సూర్య డెవలపర్స్ పైన కూడా దాడులు జరిగినాయి, కేసులుగా దాడులు జరిగినాయి. మొత్తం మీద ఈడీ దాడులు జరిగినాయి, ఈడీ విరుచుకపడ్డది, రైట్. కోనోకార్పస్ చెట్ల గురించి కొన్ని ముచ్చట్లు మాట్లాడని వాళ్ళ ఈ కోనోకార్పస్ చెట్ల గురించి విషం జమ్ముతాయి, ఈ మొక్కలు ఏడున్నా కూడా అన్ని నరికేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆదేశిస్తుందని చెప్పేసి మొన్నటి అసెంబ్లీ సమావేశాలలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పిండ్రు. అసలు అది మాట్లాడాల్సిన అంశమా, మాట్లాడే అంశమా, మాట్లాడకపోవాల్సిన అవసరమా తెలియదు. మొత్తం మీద స్పీకర్ గారు మాట్లాడిన అంశం ఒకసారి మనం చూద్దాం. హరితహారము 10 సంవత్సరాల నుంచి 200 చిల్లర మొక్కలు కోట్ల మొక్కలు నాటామని చెప్పారు. నా దృష్టికి వచ్చింది ఏంటంటే కోనోకార్పస్ అని చెప్పేసి ఒక చెట్టు, అది దానికి నీళ్ళు అవసరం లేదు, ఏడ పెడితే ఆడ పెరుగుతుంది, అది ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది, పిట్ట కూడా దాని మీద కూసోదు. అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టి ఒకటి 1 మినిట్ నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తుందంటే ఈ కోనోకార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నిటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను, రైట్. కోనోకార్పస్ చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ తీసేయండి. ఇవి ఎక్కువగా అది చేస్తాయి, ఇవి చేస్తాయి, ఇబ్బందికరమైన పరిస్థితులను తీసుకొస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాయి, ఆక్సిజన్ పీల్చుకుంటాయి అని చెప్పేసి గడ్డం ప్రసాద్ కుమార్ గారు చెప్పిండ్రు. కానీ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు మాత్రం అట్లా చెప్తలేరు. కోనోకార్పస్ చెట్లను నరకొద్దు, కోనోకార్పస్ చెట్లను నరికివేయాలని గతంలో అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ చెట్లు మిగతా మొక్కలన్నిటికంటే అత్యధిక కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని అత్యధిక ఆక్సిజన్ అందిస్తున్నట్లు పరిశోధనలో తేలింది. ఈ చెట్ల ఆకులు తింటే ఒంట్లో చక్కెర శాతం, గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గుతుందని పరిశోధనలో తేలింది. ప్రభుత్వం కోనోకార్పస్ చెట్లను నరికితే సుప్రీంకోర్టులో పిటిషన్ ఇస్తాం. ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త యోగి వేమన విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రో ఏఆర్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. అయితే ఈ యోగి వేమన చేసిన మాట్లాడిన మాటలను కూడా కొంతమంది సోషల్ మీడియా వేదికగా దాని మీద కూడా ఓ ప్రాపగండలు చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాపాడేందుకే ఈయన ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడని చెప్పేసి, అవి పరిశోధనలలో తేలిందని చెప్తా ఉన్నారు కదా.
పరిశోధనలలో తేలింది. ఈ కోనోకార్పస్ మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మంచే జరుగుతుంది, మీరు నరికేయాల్సిన అవసరం లేదు, దానికి ఎక్కువ కేరింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఎక్కువగా ఆక్సిజన్ వదులుతున్న మొక్కలు అవే అని చెప్పేసి యోగి వేమన విశ్వవిద్యాలయానికి సంబంధించి మాజీ వైస్ ఛాన్సలరు ప్రొఫెసర్ ఏఆర్ రెడ్డి ఈ ముచ్చట్లు బయట పెట్టిండ్రు. ఒకసారి మీరు వినండి. ఈ కోనోకార్పస్ గురించి యూట్యూబ్ లోను వాట్సాప్ లోను వచ్చిన విషయాలే కానీ సైంటిఫిక్ గా ఉన్న విషయాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకని మేము సైంటిఫిక్ గా వెతికాను, నేను బాగా సెర్చ్ చేశాను మెడ్లైన్స్ లో అక్కడ. అందులో చూసింది ఏంటంటే ఈ వృక్షానికి ఫస్ట్ ప్రాపర్టీ కార్బన్ డైఆక్సైడ్ గాలిని బాగా ఎక్కువగా పీల్చుకుంటుంది, తక్కువ కాదు ఎక్కువగా పీల్చుకుంటుంది, ఆక్సిజన్ వాయువు వదులుతుంది. కాబట్టి ఇది వెరీ గుడ్ ట్రీ ఫర్ అస్. 1 పాయింట్. మిగతా దీనికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ, యాంటీ బయాటిక్ ప్రాపర్టీ. రైట్. మొత్తం మీద ఆకు నమలడం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్ పోతుంది అండ్ చక్కెర శాతము కంట్రోల్లో ఉంచుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ కోనోకార్పస్ మొక్కలను నరికేయండ్రి, కోనోకార్పస్ మొక్కలు ఏడుంటే ఆడ తీసేయండ్రి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. రైట్. ఇక ఈ సిఈసికి సంబంధించి కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి సిఈసి సంబంధించి సెంట్రల్ నుంచి కమిటీ వచ్చింది కదా, మొత్తం మీద సుప్రీంకోర్టు ధర్మాసనం నుంచి కమిటీ వచ్చింది కదా సిఈసి. ఆ సిఈసి ఒక నివేదికను సమర్పించింది. హెచ్సియు కంచగచ్చిబౌలి భూములు మార్టగేట్స్ వెంటనే ఆపాలని నివేదిక ఇచ్చింది సిఈసి. పాత పత్రాలు మరియు ఒప్పందాలు పరిశీలించిన తర్వాత కంచగచ్చిబౌలి భూమికి చట్టబద్ధమైన యజమాని హైదరాబాద్ విశ్వవిద్యాలయము UOHగా సిఈసి గుర్తించి కంచగచ్చిబౌలి భూముల సర్వ హక్కులు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కే ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టుకు నివేదిక అందించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అని చెప్పేసి ఇప్పుడు చెప్పుండ్రిగా మాట్లాడుతుండ్రు కదా. ఇప్పుడు సర్వ హక్కులు మొత్తము దానికే ఉంటాయి, యూనివర్సిటీకే ఉంటాయి, సెంట్రల్ యూనివర్సిటీకే ఉంటాయి. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు, హడావిడిగా ఈ కొన్ని సంవత్సరాల క్రితము 400 ఎకరాల భూమిలో 5 ఎకరాలలో హెచ్సియు నిర్మించిన భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించిండ్రు. ఈ మోడీ ప్రారంభించిన దానికి కూడా నిన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏం చెప్తారంటే అసలు ఆ బిల్డింగ్ కట్టడానికి కూడా పర్మిషన్ లేదని చెప్తారు. రైట్. ఇది సాధ్యం కాదు కదా నివేదిక వెల్లడించిన సిఈసి. కంచగచ్చిబౌలి భూములను సాంకేతికంగా అడవిగా గుర్తించకపోయినా అడవి ఉండాల్సిన అన్ని లక్షణాలు కంచగచ్చిబౌలికి ఉన్నాయని సిఈసి నివేదికలు వెల్లడించింది. ఈ అడవి 8 జాతుల షెడ్యూల్ జంతువులకు నిలయంగా ఉన్నట్టు తెలిపింది సిఈసి నివేదిక. చెప్పుండ్రిగా జంతువులే లేవు, మూగజీవాలు లేవు, పక్షులే లేవు, అసలు అక్కడ పక్షుల అరుపులే లేవు, మొత్తం ఏ జనరేటెడ్ వీడియోలు ఇట్లా అట్లా అని మాట్లాడిరు కదా. ఇక చెప్పుండ్రి ఏం సమాధానం చెప్తారో చెప్పుండ్రి. రైట్. ఈ పరిస్థితి చూస్తా ఉన్నాము. మొత్తం మీద ఏమాత్రం ప్రణాళిక లేకుండా నిర్లక్ష్యంగా ఏకపక్ష పద్ధతిలో చెట్లను నరికేసిండ్రు. ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా చెట్లు కొట్టేయడానికి పూనుకున్నట్లు కుట్రపూరితంగానే దురుద్దేశంతోనే అరకొర అనుమతులతో టీజీఐఐసి పనులు మొదలుపెట్టినట్లు వెల్లడి. ఏ విధమైన హద్దులు గీయకుండా ఇష్టానుసారంగా హడావిడిగా 400 ఎకరాలు చదును చేసేందుకు పనులు మొదలుపెట్టింది టీజీఐఐసి. ఇక చెప్పుర్రి ఇప్పుడు లేవంటారా? ఇక సిఈసి నివేదిక ఇచ్చింది కదా సుప్రీంకోర్టు ధర్మాసనం దగ్గర, ఇక మొత్తుకోరాడికి పోయి. కాకపోతే అద్దంకి దయాకర్ కొన్ని ముచ్చట్లు మాట్లాడినరోలా. అద్దంకి దయాకర్ ఉన్నట్టు మాట్లాడతారు. అద్దంకి దయాకరు ఏం మాట్లాడిండు ఈ అంశం మీద అంటే, సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉన్నదో ఆ తీర్పును మేము గౌరవిస్తున్నాం, కంచగచ్చిబౌలి విషయంలో సుప్రీంకోర్టు లేవనెత్తిన అభ్యంతరాలను మేము గౌరవిస్తున్నాం అని చెప్పేసి మాట్లాడిండు. అంతకుముందేమో కాంగ్రెస్ నాయకులు అక్కడ భూములు లేవు, జాగాలు లేవు, ఇల్లులు లేవు, అడవులు లేవు, చెట్లు లేవు, చేమలు లేవు, మూగ జీవాలు లేవు అని చెప్పేసి మాట్లాడు. నిన్నటికి నిన్న బట్టి విక్రమార్క కూడా అదే ముచ్చట మాట్లాడిండు. పర్యావరణం విషయంలో జాతీయ అంతర్జాతీయ చట్టాలకు లోబడి ప్రభుత్వం వ్యవహరిస్తుంది, పూర్తి స్థాయి సమాచారం 4 వారాల్లో సమర్పించడం జరుగుతుంది అని చెప్పేసి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చెప్పిండు. ఇక ఈ ముచ్చట. రైట్. ఈ వార్త ఇట్లున్నది. ఇంకో వార్త, రాజీవ్ యువ వికాసం పథకం మీద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేసిండ్రు. బ్యాంకర్లతో భేటీ అయిండ్రు. యువతకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం పథకం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సాయం. అయితే నాకు ఆలోచన తట్టిందోళ్ళ. అయితే ఇక్కడ రాజీవ్ యువ వికాసం అని పథకం పెట్టిరు, మంచిగానే ఉన్నది. దాదాపు 13 నుంచి 14 లక్షల దరఖాస్తులు వచ్చినాయి అన్నారు. ఇక మరి నిన్నటికి పొడిగించిండ్రా లేకపోతే డేట్ నిన్నటికే అయిపోయిందా నాకు తెలియదు. కానీ మొత్తం మీద అయితే అప్పుడు కేసీఆర్ హయాంలో గొర్రెల పంపిణీ పథకం మొదలుపెట్టిండ్రోళ్ళ. ఈ గొర్రెల పంపిణీ పథకం మొదలుపెట్టినప్పుడు ఏమన్నారు, పిల్లగాండ్లు గొర్రెలే కాసుకోవాలన్నా బర్రెలే కాసుకోవాలన్నా ఏంది పరిస్థితి అని చెప్పేసి కొన్ని ముచ్చట్లు మాట్లాడిరు కదా. అయితే ఇప్పుడు ఈడ యూనిట్లల్లా పెట్టుకుంటారు కదా, 4 లక్షలకు లోన్ పెట్టుకుంటారు కదా, యూనిట్లల్లా డైరీ అని కూడా చూపెడుతుంది, డైరీ ఫామ్ అని కూడా చూపెడుతుంది. అంటే ఇప్పుడు మరి ఉద్దేశం ఏంది,
యువత ఎదగాలి, యువత స్వయం ఉపాధి పొందాలి అనే కదా. మరి అప్పుడేమో గొర్రెను బర్రెను గాయిండ్రి అని చెప్పేసి స్టార్టింగ్లోనే దొరికిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. ఎట్లా దొరికిపోయిందంటే అవి ఏవైతే ఉంటాయో కుల వృత్తులను, స్థానికంగా జరిగే వృత్తులను కాపాడతామని చెప్పేసి ముచ్చట చెప్పుకొచ్చిండ్రు. ఇక ఇది కొత్త విషయం ఏం కాదు, కానీ నాకు అట్లా డౌట్ వచ్చింది అన్నట్టు. ఇక ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు నిరసన. ఈడీని అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ అగ్రనేతలపై కేంద్రం అక్రమ కేసులు పెడుతున్న ఆగ్రహం. మోదీ, అమిత్ షా ఈడీ డౌన్ డౌన్ అంటూ ప్లకార్డులు పట్టుకొని విహెచ్ నిరసన. విహెచ్ హనుమంతరావు ఒకలే వేయింటూ నిరసన వ్యక్తం చేసిండ్రు. ఓ జర్నలిస్టు సోదరుడు ఒకనివే వచ్చినావు, మరి మిగతా కాంగ్రెస్ నాయకులు ఏడవేయండ్రంటే ఇక లగ్గాల సీజన్ లగ్గాలు వేయండ్రేమో అని చెప్పేసి ముచ్చట మాట్లాడిండ్రు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు టీపీసీసీ పిలుపునిచ్చింది. కాంగ్రెస్కి సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిలుపునిచ్చింది 17 తారీఖు నాడు. అంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిండ్రు. ఎందుకు పిలుపునిచ్చారంటే నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద ఈడీ ఛార్జ్ షీటు దాఖలు చేసింది. విచారణకు ఆదేశిస్తారేమో. ఇక 980 కోట్ల ఆస్తులు అప్పనంగా లాగేసుకున్నారు, మనీ లాండరింగ్కు పాల్పడ్డరు అని చెప్పేసి ఈడీ ఛార్జ్ షీటు దాఖలు చేసింది. మొత్తం మీద విచారణకు పిలుస్తారు. మరి ఏమవుతుంది ఏం కథ అనేది మనం రేపు చూడొచ్చు. రైట్. ఇక ఈ రీల్స్ పిచ్చి పడా ఈ రీల్స్ పిచ్చి ఎన్నడికి పోతుందో ఏం కథనో తెలియదు, కానీ గోదావరి నదిలకు దిగిందట ఓ యువతి రీల్ చేసుకుందామని. ఆయనతో ఏం చేసింది, వెనుకకు నడుచుకుంటా పోయింది, ఎల్లెనకల పడ్డది, అటే కొట్టుకుపోయి అటే జీ విడిచిందట. ఈ రీల్స్ పిచ్చి ఏందో అర్థమైతలేదో నాకు. రీల్స్ కంటే ప్రాణం ముఖ్యం కదా అని చెప్పేసి సోషల్ మీడియాలో కామెంట్లు పెడతా ఉన్నారు. నెట్టింట వైరల్ అవుతా ఉన్నది ఈ వీడియో. నెట్టన్నలు వైరల్ చేస్తూ ఉన్నారు. ఇక మొత్తం మీద ఆ ప్రవాహాన్ని తట్టుకోలేకపోయి గోదావరి అన్న నేను గంగా నదిలో రీల్స్ తీసుకుంటా ఆయనతో అట్లా పడిపోయింది, అయిపోయింది. ఇది ఉత్తరకాశీలో మణికర్ణిక ఘాట్ వద్ద జరిగింది ఈ సిచ్యువేషన్. రైట్. ఇక ఈ వర్షిని జీవితాన్ని నాశనం చేసింది అఘోరి అని చెప్పేసి ఆ సాధువులందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అఘోరిని అరెస్టు చేయాలి, జైలు వేయాలి. ఎంతమంది ఆడపిల్లలతో ఆడుకుంటాడు వీడు, ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తాడు వీడు అని చెప్పేసి ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. గిసుంటలను నమ్మి బొక్కబోర్ల పడతాండ్రు. ఆగమయ్యే సిచ్యువేషన్స్, ఆగమయ్యే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎక్కడైనా ఆడపిల్లలు అమాయకంగా ఉంటే అట్లనే ముంచేస్తారు. రైట్. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 90% ఈడీ కేసులు పక్షాలపైనే పెడుతుంది. సిబిఐ ఈడీని జేబు సంస్థల్లో బీజేపీ వాడుకుంటోంది. మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడు. ఇప్పుడు తన దాకా వస్తే కానీ అది తెలియదన్నట్టు, నొప్పి అయితే కానీ బాధ తెలియదన్నట్టు. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత విషయంలో ఏం చేసిండ్రోల్లా వీళ్ళు కూడా. మరి అది కూడా ప్రతిపక్షమే అని చెప్పుకొని బీజేపీకి అది కూడా ప్రతిపక్షమే కదా, బీజేపీకి బీఆర్ఎస్ కూడా ప్రతిపక్షమే కదా, కావాల్సుకొని బదనాం చేస్తుండ్రు ఇట్లా అట్లా అని చెప్పేసి అప్పుడేమో అనకపోయిరి. మోడీ ఆడినా కొద్దీ వీళ్ళు ఆడిరి. సిబిఐ ఈడీ దర్యాప్తు సంస్థలను వీళ్ళు కీలుబొమ్మలు లెక్క వాడుకొని చేసుకుంటా ఉన్నారని ఇప్పుడు యాదికొచ్చిందా? శౌరమైతే కానీ ఊరం బోధపడదన్నట్టు ఇప్పుడు యాదికొచ్చిందా? అప్పుడు యాదికి రాలేదా? పాపం ఉన్నాయి లేని రంగరెచ్చి అధ్యక్షుడు. సరే, ఎంతవరకు వాస్తవం ఉందో అవాస్తవం ఉందో అది వెనకసిరి, కానీ ఒక ఆడబిడ్డను కూడా చూడకుండా ఆగమాగం చేసిరు కదా. రైట్. ఇక గ్రూప్ 1కు సంబంధించి ఇంకా ఈ సమస్య మొత్తం ఆకాశం అంతా ఎత్తు ఎదిగేటట్టున్నది. ఈ సమస్య చిలికి గాలివాన అయ్యి ప్రభుత్వానికి పెద్ద దెబ్బే తెచ్చిపెట్టేటట్టున్నది. రైట్. ఇక ఇంకొక గమ్మతి ముచ్చట చెప్పాలనోళ్ళ మీకు. మొన్న అసెంబ్లీ వేదికగా మన రేవంత్ రెడ్డి సారు వారు ఏమన్నారోళ్ళ, నిరుద్యోగులు లేరు, నిరుద్యోగిత శాతం తగ్గిపోయింది, మేము ఇచ్చే నోటిఫికేషన్లు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి ఈ నోటిఫికేషన్లు తక్కువ చేయండి మహాప్రభో, నోటిఫికేషన్లు కుదించుర్రి మహాప్రభో, నోటిఫికేషన్లు తక్కువ చేయండి, మేము చదవలేకపోతున్నాం, ఎమ్మటెమ్మటే పరీక్షలు రాస్తే ఆగమవుతున్నాము అని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ వారు అన్నారా. ఇలా బట్టి విక్రమార్క సార్ గారు ఏమంటారు, రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారు, చాలా మంది లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు అని చెప్పేసి. అంటే రేవంత్ రెడ్డి సార్ చెప్పిన దానికి బట్టి విక్రమార్క సార్ చెప్పిన దానికి ఏమైనా పొంతన ఉన్నదా? అక్కడ నిరుద్యోగులు లేరు, ఇవి నోటిఫికేషన్లు వేయొద్దు, నోటిఫికేషన్లు ఎత్తి ఇబ్బంది పడతా ఉన్నామని చెప్పేసి కనీసం ఎంబటెంబటే ఎత్తే చదవడానికి టైం ఉంటలేదు, జర్ర వాయిదా వేసి పెట్టి ఉంటున్న దానికి వాళ్ళు అట్లా మలుసుకొని అట్లా తీసుకొని దీన్ని ఎట్లనో తీసుకుపోయే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ మళ్ళా బట్టి విక్రమార్క గారు అంటుండ్రు, ఏమంటుండ్రు అంటే రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు అని చెప్పేసి. మరి లక్షల మందికి నిరుద్యోగుల నుంచి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు, ఏ ఖాళీలు ఉన్నాయి, ఖాళీలు ఎక్కడున్నాయి, వేల నోటిఫికేషన్లు అంటారు, మరి ఏ శాఖలల్లో ఎన్ని ఖాళీలు భర్తీ చేస్తారనేది ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ఇయ్యలేని దుస్థితి.
రైట్. ప్రభుత్వ పాఠశాలల పిల్లలపై విషప్రయోగ యత్నం తప్పిన పెను ప్రమాదం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధరంపూరి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లలపై విషప్రయోగ యత్నం కలకాలం వాటర్ ట్యాంకులు కలిపే ప్రయత్నం చేసిరట. అండే వంట పాత్రలు ఏవైతే ఉంటే వంట పాత్రలకు కూడా ఆ విషం పూసిరట. ఎవరో ఏం కథను అప్రమత్తమైన పిల్లలను తాగునీరు నల్లాల వైపు వెళ్ళనివ్వకపోవడం, మధ్యాహ్న భోజనం వండకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. విషప్రయోగం నుండి 30 మంది విద్యార్థులు క్షేమంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విషయం ఎవరు కలిపిందనే కోణంలో దర్యాప్తు. ఏ సైకోగాల్లో మరి ఏం చేద్దామనుకున్నారు ఈ కథ. రైట్. ఇక ఇందిరమ్మ ఇండ్ల ముచ్చటని నేను చెప్తాను. దాదాపు మొదటి విడత అయిపోయిందన్నారు, రెండో విడత పేర్లు నమోదు చేస్తాము, రెండో విడత పేర్లు సేకరిస్తున్నామని చెప్పేసి చెప్పిండ్రు. ఇక లెక్కలు రోజు చెప్తానే ఉన్నా కానీ అయితే ఒక వృద్ధ దంపతులు ఆశతోని ఉన్న ఇల్లు కూలగొట్టుకుంటే వాళ్ళకి ఇప్పుడు ఎడ్ల కొట్టమే దిక్కయిందోళ్ళు. ఇక అత్తది ఇందిరమ్మ ఇల్లు, అగత్తది ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి ఉన్న గోడలు ఏమో రేకులో బీకులో గుడిసెనో ఉంటే దాన్ని ఊలగొట్టుకున్నారట. ఇప్పుడు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీకి మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంపికలో భాగంగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం రామ్సాగర్ గ్రామాన్ని అధికారులు పైలట్ గ్రామంగా ఎంపిక చేసిండ్రు. జనవరి 26వ తేదీన రామ్సాగర్ గ్రామానికి చెందిన ఆకునూరు దేవయ్యకి ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, ఇల్లు ప్రారంభించమని అధికారులు చెప్పిండ్రు. దీంతో ఇందిరమ్మ ఇల్లు వస్తుందనే ఆనందంలో తనకున్న పాత గుడిసెను కూలగొట్టి డబ్బుల కోసం వేచి చూస్తుండగా ఆన్లైన్లో జాబితాలో పేరు రాలేదట. ఇక పాపం ఉన్నది పోయింది, ఇక అసలు ఎదురు చూసింది రాకపోయి అన్నట్టు అయిపోయింది. వృద్ధ దంపతులు కొడుకు వేరే ఇంట్లో ఉంటాడట. పాపం వీళ్ళకి ఇల్లు లేకుండా అయింది. ఇక ఈ గరానా మోసం బయటకు వచ్చిందో ఇప్పుడు మరి దీని మీద ఎవరు మాట్లాడతారు ఏం కథ తెలియదు కానీ డబల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతోని ఒక గరానా మోసము బంజారా హిల్స్లో చోటు చేసుకున్నది. ఇది 20 లక్షల రూపాయలను ఎత్తుకొని పోయిందట ఓ బడివగాడు. మీకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తాము, మాకు వాళ్ళతో పరిచయం ఉంది, మాకు వీళ్ళతో పరిచయం ఉంది అని చెప్పేసి ఆయన డబల్ బెడ్రూమ్ కోసము దాదాపు 20 లక్షలు వసూలు చేసి వారిపోయిందట. ఎంతమంది పలువురు దగ్గర 20 లక్షలు వసూలు చేసిపోయిందట. రైట్. ఫోర్జరీ సంతకంతో నకిలీ పత్రాలు మంజూరు చేసిండ్రు. హైదరాబాద్ బంజారా హిల్స్ ప్రసాద్ ల్యాబ్స్లో ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్న నాగరాజు రెడ్డికి అక్కడే ప్లంబింగ్ పని చేసుకునే కొంతమంది పరిచయం అయ్యిండ్రు. తనకు రాజకీయ పరిచయాలు ఉన్నాయని డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని వాళ్ళ దగ్గర 20 లక్షలు దొబ్బిండు ఉష్కాకి అన్నాడు. మరి వాడిని ఏడబట్టుకుంటారో ఏం కథనో తెలియదు. రైట్. ఈడీ కార్యాలయం కూడా ధర్నా చెప్పినా కదా. ఇక సోనియా గాంధీ రాహుల్ గాంధీల మీద అయిన ఈడీ ఏదైతే ఛార్జ్షీట్ దాఖలు చేసిందో దానికి సంబంధించి ఈడీ కార్యాలయం ముందు ధర్నా. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా కదా నేను, ఈడీ కార్యాలయం కూడా ధర్నా. రైట్. ఇవ్వాల ఇయ్యలటి ముచ్చట్లు ఎట్లున్నాయి ఇలా పొద్దుగాల నుంచి ఇప్పటిదాకా అయిన ముచ్చట్లన్నీ ఇవే. రేపటి ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్. చూస్తోళ్ళందరూ ఒక లైక్ కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శనారు.